అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టకార్తీక్. మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, ఒకప్పుడు బ్రిటిష్ రాజకీయం గురించి మనం వింటుండేవాళ్ళం. మన 200 సంవత్సరాలు పరిపాలించడానికి మనం ఐక్యంగా లేకుండా చూసి ప్రజల మధ్య కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా, భాషలుగా ఏ రకంగా చేర్చగలిగితే ఆ రకంగా చీర్చి మన మధ్య ఐక్యత లేకుండా చేసి మన మీద పెత్తనం చేశారు 200 ఏళ్ళు. సరే, మొత్తానికి మన ఐక్యత సాధ్యమైంది, మనం పారదోలగలిగాం. కానీ అప్పటికే మనం దోచుకోవాల్సింది దోచుకున్నారు. మరి ఎప్పటికప్పుడు లండన్ పోయేస్తున్నాడు కాబట్టి ఆ నీళ్ళు అబ్బాయో ఆ బుద్ధుల అబ్బాయో తెలియదు. కానీ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు బ్రిటిష్ తరహా రాజకీయాన్ని చేస్తున్నారా? ఆంధ్రప్రదేశ్లో ఒక ఊళ్ళో ఒక ఇద్దరు స్నేహితులు కొట్టుకొని ఆర్థిక లావాదేవీల్లో ఒకడు ఇంకొకరిని చంపేస్తే దాన్ని కూడా కులాల పంచాయతీగా మార్చి ప్రజల్ని ఏమార్చేటువంటి ప్రయత్నాన్ని ఎలా చూడాలి? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఇట్లాంటి అవకాశాలు ఎప్పుడెప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ ఉంటాడు. అతను అవకాశం అనేది ఒక రకంగా ఇది ఆ స్థానిక ఎమ్మెల్యే సరిచేయాల్సిన ఇష్యూని పెద్దదయ్యేంత వరకు అతను చూస్తూ ఉండటం వల్ల ఈరోజు వాళ్ళకి అవకాశం దొరికిందని అయితే నేను భావిస్తున్నాను. ఓకే, మీరు అన్నట్టు స్నేహితుల మధ్య జరిగినటువంటి వివాదం, ఆర్థిక వివాదం లేదా కుటుంబ వివాదం అనుకుందాం. ఈ 3 అంశాలు ముడిపడ్డప్పుడు అక్కడ కారణం ఏందంటే, దీన్ని హైలైట్ చేయడానికి ప్రధాన కారణం ఏందంటే చౌదరి దాని మీద, ఏది అతని కారు మీద చౌదరి అనేది ఒకటో ఉంది. రెండవది తెలుగుదేశం పార్టీ సింబల్ ఉంది, అక్కడ రామారావు గారి బొమ్మ ఉంది. చనిపోయిన వ్యక్తి కాపు కులస్తుడు కాబట్టి కమ్మ కాపు కలిసి ఉండంగా ఇక భవిష్యత్తు అనేది అతనికి లేదని పూర్తిగా అర్థమైపోయింది. అసలు మామూలుగా అతనికి భవిష్యత్తు అనేది లేదు. జనం అనేది ఒక డిసైడ్ అయిపోయారు. కార్తీక్ గారు, అక్కడ రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి భవిష్యత్తు లేదు, అది ఒక పార్టీ కాదు, దాన్ని మనుగడగా కొనసాగించే అర్హత దానికి లేదు అని చెప్పని ప్రజలు ఒక తీర్మానం చేసుకొని ఒక నిర్ణయాన్ని ప్రకటించారు, అమలు చేశారు. వాళ్ళు దాన్ని కాపాడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. అవును, ఖచ్చితంగా. దాంట్లో వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు కాబట్టి అతను బయటకు వస్తున్నాడు. మీరు గమనించుకోండి, అది ఇక్కడ ప్రజలు తిరస్కరించారు, ప్రజలు రాజకీయ సమాధి కట్టారు, ప్రజలు చేయగలిగింది చేశారు. ప్రభుత్వం చేయాల్సింది చేయట్లేదు. ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు వాళ్ళ వల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వస్తే తప్ప ఆ ఇష్యూ సాల్వ్ కాదా? అంటే ప్రతి ఇష్యూని ఆయనే హ్యాండిల్ చేయాలా? అంటే అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారా వీళ్ళు? ఇది గమనించుకోవాలి. మనకి ఇక్కడ జరుగుతున్న పరిణామం ఏంటి? మీరన్నట్టు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి వివాదం, లేదా ఒక ఇద్దరు కుటుంబాల మధ్య జరిగినటువంటి వివాదం, ఈరోజు దాన్ని రాజకీయ రంగుబులిమి కుల ప్రస్తావన తీసుకుని వచ్చి 1988లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి అంది వచ్చి రంగా గారి హత్యకు సంబంధించినటువంటి ఉదంతాన్ని మర్చిపోయి ప్రజలు ఈరోజు ఎవరి వల్ల మోసపోయాం, ఎవరి వల్ల రాష్ట్రం నాశనం అయిపోయింది, ఈ విధంగా మనం ముందు వెళ్ళడం వల్ల మన జీవితాలు ఏమైపోయినాయి, మన పిల్లల జీవితాలు ఏమైపోయినాయి, మన రాష్ట్రం భవిష్యత్తు ఏ విధంగా అంధకారం అయిపోయిందని చెప్పి గమనించారు. కాబట్టే దానికి సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ కూడా మళ్ళీ వాళ్ళు తిరిగి పురుడు పోసుకోకూడదని చెప్పి 164 స్థానాలు ప్రజలు ఏకగ్రీవంగా ఈ కూటమికి కట్టబెట్టారు. ఇది గమనించుకోవాలి పాలకులు ముఖ్యంగా. మరి ఈరోజు 164 స్థానాలు వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ముబ్బడిగా ఇన్ని పెట్టుబడులు తీసుకొస్తూ ఇంత ముందుకు తీసుకెళ్తా ఉన్నప్పుడు మళ్ళీ ఈ కుల ప్రస్తావన తీసుకొచ్చే గతంలో కూడా చూసాం. పాస్టర్ ప్రవీణ్ హత్యకు సంబంధించింది, దానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీ మైనార్టీ సెల్ వ్యక్తి ఏ విధంగా మాట్లాడాడు, ఒక మాజీ లోక్సభ సభ్యుడు ఏ విధంగా మాట్లాడాడు, కేఏ పాల్ ఏ విధంగా మాట్లాడాడు మనం చూసాం. నిజానికి అక్కడ కూడా పాస్టర్ ప్రవీణ్ గారి భార్య గనక మంచిగా స్పందించకపోయి ఉంటే, ఆమె కూడా ట్రాప్లో పడి ఉంటే గనక రాష్ట్రం గందరగోళం అయిపోయేది. ఆ కుటుంబం ప్రభుత్వం పక్షాన్ని నిలిచింది. అసలు నిలవడానికి కారణం ఏంటి? ప్రభుత్వం వెంటనే స్పందించి 130-300 పైచిలకు సిసి కెమెరాల్లో మొత్తం అక్కడ బయలుదేరిన కానీ ఏమేమి జరిగింది చూసి 135 ముఖ్యమైన చూసి అందులో 45 ముఖ్యమైన పాయింట్లని వాళ్ళ సతీమణికి వాళ్ళందరికీ చూపించిన తర్వాత వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడి వాస్తవం వాళ్ళకు తెలుసు కాబట్టి నిజంగానే మీరు అన్నట్టు దానికంటే కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఆ మైనార్టీ అని చెప్పుకుంటున్నటువంటి ఈరోజు ఆ క్రిస్టియన్ సోదరీమణులకు మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. వాళ్ళు ట్రాప్లో పడకుండా వాస్తవాలు వాళ్ళకు తెలుసు కాబట్టి, వాళ్ళ మాయ మాటలని వాళ్ళు ఎంత నష్టపోయారో వాళ్ళకి తెలుసు కాబట్టి, మరోసారి మోసపోవడానికి ఇష్టం లేదు కాబట్టి
మరో 1988 ఉదంతం తీసుకురావడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు ఆ రోజు విఘ్నులై, అంటే ప్రజలు ఇక్కడ గమనించుకోండి మీరు, ప్రజలు సమన్వయంతో ఉండటం వల్ల సాధ్యమైంది, వాళ్ళ ట్రాప్లో పడలేదు. తిరిగి ఇప్పుడు కూడా అదే జరిగింది, మీరు గమనించుకోండి. ఇప్పుడు కూడా అదే జరిగింది, ప్రజలు విఘ్నాలతో ఆలోచిస్తున్నారు. ఇంకోటి, ఈ విషయంలో నేను తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళని, జనసేన పార్టీ సోషల్ మీడియా వాళ్ళని అభినందిస్తున్నా, నాయకులను మాత్రం విమర్శిస్తున్నా. నిస్సందేహంగా చెబుతున్నాను, దీన్ని పెంచకుండా ఆదిలోనే దీన్ని సమసిపోయే విధంగా సమన్వయం పాటించినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకి మీ ద్వారా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఓకే, వాళ్ళు ఒకళ్ళు తిట్టుకుంటే ఇక గందరగోళం అయ్యి ఉండే. చాలా వాళ్ళు చాలా సమన్వయంతుడు. వాళ్ళ అవతల వాళ్ళు వచ్చి దాంట్లో జరబడి చూశారు కదా. ఒక ముస్లిం మహిళ వచ్చేసి వంగవీటి అనే పేరుతోటి ఒక మామూలుగా ఫేస్బుక్ ఒక అకౌంట్ను స్టార్ట్ చేసి ఎట్లా చేసినా కూడా వీళ్ళందరూ కూడా సమన్వయంతో ఉన్నారే తప్ప ఎవరూ దాని గురించి పట్టించుకోకపోవటం వల్లే, పెంచి పోషించకపోవడం వల్లే ఈరోజు అంటే ప్రజల్లో ఒక అవగాహన ఉంది, మనం కలిసి ప్రయాణం చేయాలి అని చెప్పని ఈ రాజకీయ నాయకులు తలకిందులుగా తపస్సు చేసినా, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇంకా ఎన్ని సృష్టించాలని ప్రయత్నం చేసినా కూడా ప్రజలైతే వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితులు సిద్ధంగా లేరు. ఇది గమనించుకోవాలి సార్. అంటే ఇందాక నేను చెప్పినట్టే పరిపాలించడానికి ప్రజల్ని విభజించడం ఇది బ్రిటిష్ వాళ్ళ పాలసీ. అంటే ఆ రాజకీయాన్ని ఇక్కడ అప్లై చేస్తున్నారా? నిస్సందేహంగా ప్రజెంట్ లండన్లోనే ఉన్నారు. నిస్సందేహంగా ఇప్పుడు అతను ఎన్నుకున్న మార్గమే అది. 2014 నుంచి 2019 వరకు కూడా ఎన్నుకున్న మార్గం అది. ఒకప్పుడు వాళ్ళ తండ్రి బాట రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు విమర్శ ఉండేది. పాత బస్తీలో హిందువులకి ముస్లింలకి గొడవ పెట్టి ఆ గొడవని ఆసరాగా తీసుకొని ప్రభుత్వాన్ని మార్చేసేవారు రాజశేఖర రెడ్డి అనేటువంటి నర్రమేధం జరిగింది కదా హైదరాబాద్ లో. నర్రమేధం జరిగింది కదా, స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రి చెప్పాడు కదా దాని గురించి, దించడానికి ఏ విధంగా నరమేధం సృష్టించాడో రాజశేఖర రెడ్డి అని. ఇది ప్రజలందరికీ తెలిసిందే కదా, ప్రత్యేకంగా మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు కదా. ఆ తండ్రికి వారసుడే కదా. కాబట్టి వాళ్ళు ఆ విధంగా ప్రజల మన్నలు పొంది, ప్రజల మెప్పు పొంది, ప్రజలకి అవసరాలు తీర్చి, ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి, ప్రజల కోసం ప్రజా పోరాటాలు చేసిన వాళ్ళకి తెలిసిద్ది ప్రజలంటే ఏంటో, ప్రజలకు ఏం మేలు చేయాలో అని చెప్పని. మీరన్నట్టు ఇలా బ్రిటిష్ వాళ్ళ దాన్ని కొనసాగించేసి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించి మళ్ళీ అధికారంలో రావాలనుకుంటున్నాడే తప్ప జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లను ఎత్తి చూపి ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి కార్యక్రమాలు ఏదన్నా ఉంటే ప్రజా పోరాటాలు చేసి ప్రభుత్వానికి మళ్ళీ రావాలని కోరుకోవట్లేదు. ఇది గమనించుకొని కట్టవారు. అంటే ఇప్పటికే రాజారెడ్డి మీద కావచ్చు, రాజారెడ్డి గారి ఫాదర్ గారి మీద కావచ్చు ఉన్నటువంటి విమర్శ ఏంటంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి సామంతులుగా బతికారు, భారతీయులు స్వంతోద్యమం కోసం పోరాటం చేస్తామంటే వాళ్ళ సమాచారాన్ని బ్రిటిష్ వాళ్ళకి ఎప్పటికప్పుడు చారవేసి, అందులోనూ అప్పుడు కడప జిల్లాలో, ఉమ్మడి కడప జిల్లాలో కొంత మావోయిస్టుల ప్రాబల్యం, కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉంటే వాళ్ళని చంపటానికి బ్రిటిష్ వాళ్ళతో కలిసి పనిచేసేవారనేటువంటి విమర్శ వాళ్ళ మీద ఉండేది. ఇప్పుడు అదే తరహా కుటుంబ పరిపాలన వ్యవహారాన్ని, ఆ వారసత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారా అంటే దానికంటే 2 ఆకులు ఎక్కువ వేస్తుంది వేడు. నాకు తెలిసి రాజారెడ్డి వాళ్ళ నాన్నగారి గురించి నాకు క్షుణ్ణంగా తెలియదు, కానీ రాజారెడ్డి గారి గురించి నాకు తెలుసు కొంత. అంటే వాళ్ళ మనుషులు చాలామంది చాలాసార్లు చర్చల్లోనూ జరిగిన ఉదంతాలు కూడా చూసుకుంటా ఉంటే రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి కంటే రాజారెడ్డే మంచివాడు. మీరు గమనించుకోండి, రాజారెడ్డే మంచివాడు. అతన్ని రాక్షసుని చేసి రాజశేఖర రెడ్డి దేవుడుగా కావాలని ప్రయత్నం చేశాడు, సఫలమయ్యాడు. వీళ్ళు అట్లా అతన్ని ఎలివేషన్ చేశారు. ఓకే, దాన్ని అడ్డం పెట్టుకొని నా తండ్రి ఇంత గొప్పగా చేశాడు, నాకు అవకాశం ఇవ్వండి, నేను ఇంకా గొప్పగా చేస్తానని అన్నాడు. ఆ తండ్రి ఏం చేశాడో దానికి 2 చేశాడు కొడుకు. మళ్ళీ ఇప్పుడు అదే విధంగా చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అతని ప్రయత్నానికి ప్రజలు సిద్ధంగా లేరు, ప్రభుత్వం మాత్రం తప్పుటడుగులేస్తాను. థ్యాంక్ యూ సార్.